నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే గార్డెన్లో అక్కడక్కడ వేలాడదీయటం కోసం చెక్క మొక్కలతో ఇలా డిఐవై చేసామండి. ఇది మన ఛానల్ నేము. అలాగే కొన్ని గార్డెన్కి సంబంధించి కొన్ని కొటేషన్స్ కూడా రాసామన్నమాట. అంటే ఒక పాజిటివ్ వైబ్ కోసం గార్డెన్లోకి ఒక డిఐవై చేసామండి. ఇది ఎలా చేసాము ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. ఫస్ట్ చెక్క ముక్కలు పొడవుగా ఉండే చెక్క ముక్కలు ఉన్నాయన్నమాట. వీటి కోసమని చెప్పి దగ్గర ఒక 3 సంవత్సరాల నుంచి వీటిని దాచిపెట్టి ఉంచాను ఒక పక్కన పెట్టి. అయితే మా అమ్మాయి హాలిడేస్కి ఇంటికి వచ్చిన తర్వాత చేస్తానని చెప్పి స్టార్ట్ చేసింది. మొత్తం 90% తనే చేసిందండి. ఆ మిగిలిన 10% కొంచెం నేను హెల్ప్ చేశాను. ముక్కలు పొడవుగా ఉన్నాయని చెప్పి హాఫ్కి రంపం బ్లేడ్తో కట్ చేసామన్నమాట. మొత్తం ప్రతి పని కూడా చేతితో చేసామండి. అలాగే శాండ్ పేపర్తో రుద్దుతుంది నీట్గా, ఎందుకంటే ఒక నునుపుదనం అనేది వస్తుంది అనమాట. కలర్ వేసిన మంచి షైనింగ్ అనేది వస్తుంది. సో నార్మల్గా నేను అనుకున్న ప్రకారం అయితే ఆ పొడవుగా ఉండే చెక్కలతోనే అలా కొటేషన్స్ రాసి ఒకదాని కింద ఒకటి అలా వేలాడదిద్దాం అనుకున్నాము. బట్ అలా వద్దని చెప్పి మా అమ్మాయి ఇలా హాఫ్కి కట్ చేసి చిన్న సైజులో అయితే ఇంకా బాగుంటాయి, చిన్న చిన్న కొటేషన్స్ రాయొచ్చు. అలాగే ఎక్కువ చోట్ల గార్డెన్లో ఒకే చోట కాకుండా ఎక్కువ ప్లేస్లో మనం వేలాడదీయొచ్చు అని చెప్పింది అనమాట. శాండ్ పేపర్తో రుద్దిన తర్వాత చెక్క ముక్కలకు పెయింట్ వేయటం అయితే పూర్తి చేసి ఒక పక్కన పెట్టింది, ఆరబెట్టింది అనమాట. అయితే వీటి కోసం యూస్ చేసిన పెయింట్స్ ఏంటంటే అక్రిలిక్ పెయింట్. 1-2 చెక్కలకు మాత్రమే ఏషియన్ పెయింట్ రెడ్ వైట్ ఉంటే 1-2 చెక్కలకు మాత్రమే వేసింది. మిగిలిందంతా కూడా అక్రిలిక్ అనమాట. చిన్న చిన్న సీసాల్లో వస్తాయి, వాటితో కూడా మనం చక్కగా డిఐవైస్ చేసుకోవచ్చు ఇలాగా. అయితే ఫస్ట్ మన ఛానల్ నేమ్ రాస్తుందండి. హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుంది, చూసారా. బ్లాక్ మీద వైట్ కలర్తో హోమ్ మేకర్ స్ట్రాటజీ అని రాసింది. అయితే ఫస్ట్ పెన్సిల్తో కొంచెం మార్క్ చేసుకుని, అంటే ఆ రాసే వాక్యం అనేది దాని మీద కొంచెం చక్కగా మిడిల్లో వచ్చేటట్టుగా చూసుకుని పెన్సిల్తో తర్వాత దాని మీద ఇలా పెయింట్ చేసిందనమాట. చిన్న చిన్న కొటేషన్స్ గ్రో యువర్ ఓన్ ఫుడ్ అనమాట. మనం తినే ఫుడ్ని మనమే పెంచుకుందామని. గ్రో విత్ లవ్ అంటే ప్రేమతో పెంచండి. ఇలా రకరకాల కొటేషన్స్ రాసి చక్కగా పక్కన పెట్టేస్తే నీట్గా ఆరిపోయాయి అనమాట. గార్డెన్లో వేలాడదీయటానికి చెక్కలకి కలర్స్ వేసి కొటేషన్స్ రాసాం కదా, ఇది మన ఛానల్ నేమ్ అనమాట. వీటిని అక్కడక్కడ తగిలిద్దామండి. గార్డెన్లో ఒక కొత్త లుక్ అనేది క్రియేట్ చేయడం కోసం ఇలా చేసాము. అయితే పూర్తయిందనమాట. పెయింట్స్ వేయటం ఇవన్నీ రాయటం ఆరిపోయినాయి కూడా నీట్గా. వీటికి హోల్స్ కూడా చేసాము. వీటికి హోల్స్ వచ్చేసి ఇనప అట్లకాడని వేడి చేసి జాగ్రత్తగా పెట్టామండి. చాలా కష్టం అనిపించింది, కాకపోతే ఇంకా నిదానంగా అలాగే అంటే చాలా బలంగా తిప్పి గుచ్చాల్సి వచ్చిందనమాట హోల్స్. నార్మల్గా ప్లాస్టిక్ కంటే కొంచెం ఈజీగా కాల్చేసరికి ఆ హోల్స్ పడతాయి, కానీ చెక్క అనేసరికి కొంచెం కష్టం కదా. అంతా కూడా ఇంకా ఓన్ హ్యాండ్స్తో చేసామన్నమాట, ఎక్కడ మిషన్స్ అనేవి యూజ్ చేయకుండా. ఈ చెక్క పొడవుగా ఉండేది, పొడవు చెక్కని కూడా ఇలా 2 ముక్కల కింద కొయ్యటం కూడా రంపంతో కోసాము. నేను మా అమ్మాయి ఇద్దరం కలిపి వర్క్ చేసామన్నమాట. ఎక్కువ 80% మా అమ్మాయే చేసిందిలేండి. చాలా ఓపిక్గా ఇవన్నీ కూడా రాసి. అయితే ఏంటంటే వీటిని హ్యాంగ్ చేద్దాము గార్డెన్లో. హ్యాంగ్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ కొటేషన్స్ మీనింగ్స్ కూడా నేను చెప్తానండి. చక్కగా పాజిటివ్ వైబ్ రావడానికి గార్డెన్లో ఉండే మనకే కాకుండా ఎప్పుడైనా బయట నుంచి ఎవరైనా చూడటానికి వచ్చినా కూడా వాళ్ళకు కూడా కొంచెం గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట ఇలాంటివి చేయటం వల్ల. సో మనకు కూడా ఒక పాజిటివ్ వైబ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఎంత స్ట్రెస్గా అనిపించినా గార్డెన్లో వచ్చి ఒక 10 నిమిషాలు అలా స్పెండ్ చేస్తే మంచి రిలాక్సేషన్ అనేది రావాలన్నమాట. అంతేకాకుండా కొన్ని చేసామండి, అంటే వేస్ట్గా ఉండే వాటిని కొంచెం గార్డెన్లో వేలాడదీద్దామని చెప్పి ఇదిగోండి ప్లాస్టిక్ స్పూన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంట్లో. ఇవన్నీ ఒక డబ్బాలో వేసి ఉంచాను. ఇంకా మా అమ్మాయి ఇంటికి వచ్చేసరికి నేను చూపించాను వీటితో ఏమైనా క్రాఫ్ట్స్ ఏమైనా చేద్దామా డిఐవై చేద్దామా అని చెప్పి ఇలా చేసింది. అంటే గార్డెన్లో అక్కడక్కడ వేలాడదీయటం కోసం 2 చేసింది అనమాట. ఇంకొకటి ఏంటండి, అది పట్టవచ్చు. అంటే మొత్తం పైన వైర్లు అవి టైట్ చేసిన తర్వాత వీటిని వేలాడదీద్దామని అనుకుంటున్నాము. అందాక పెట్టినా కూడా మళ్ళీ తీసి ఊడదీసి మళ్ళీ పెట్టుకోవచ్చులేండి. ఇదిగోండి ఇంకొకటి, ఏదో సరదాగా గాలి కట్టి ఇటు తిరుగుతూ ఉంటాయి. ఇదేంటంటే పిండి జల్లించుకునే జల్లెడండి.
ఈ జల్లెడి చిరిగిపోయి అంటే వాటికి ఉండే నెట్ అనేది పోయిందనమాట. చిరిగిపోతే ఇంకా మిగిలిందంతా కూడా కట్ చేసి రింగ్ లాగా తయారు చేసి ఇలాగా స్పూన్లు అనేవి ఇలా కట్టిందనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇంతకుముందు చూపించిన దానికి ఈ పిండి జల్లెడి ఆ రింగ్ అనమాట. ఇది కూడా అయితే ప్లెయిన్గా ఉంటే బాగాలేదు ఇలాగా అని చెప్పి ఇలా వైర్ చుట్టింది. చాలా ఓపిక్గా చేస్తుంది అనమాట ఇలాంటివి. నెక్స్ట్ ఏంటంటే ఇంకొన్ని డిఐవైస్ చేసాము. అన్నీ ఏంటంటే ఇది వరకు వాచ్ వచ్చి కలర్స్ ఏ డ్రెస్ మీద మ్యాచింగ్ ఆ డ్రెస్ అలా ఉండే కదా. ఇంకొక డిఐవై అండి. ఇది కూడా ఏంటంటే ఇంకా పాతవే ఇంట్లో ఇలాంటి రింగ్స్ ఉన్నాయన్నమాట. వీటన్నింటికి ఇలా కట్టాను, నేనే చేశాను అనమాట. ఇదైతే ఇవి కూడా గార్డెన్లో అక్కడక్కడ హ్యాంగ్ చేస్తే ఎలాగో ఉన్నాయి కదా అవి ఐరన్ స్టాండ్స్, అలాంటి వాటికి అక్కడక్కడ హ్యాంగ్ చేస్తే గాలి కటు ఇటు వేలాడుతూ ఉంటాయని అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో, వేస్ట్గా పోయాయి కదా అని చెప్పి చేశాను. ఈసారి కొంచెం ఇంకా క్రియేటివ్గా గార్డెన్ని చేద్దామని చెప్పి ఇవన్నీ కూడా పెడదామండి గార్డెన్లో. ఫస్ట్ అయితే ఇంక ఈ చెక్క ముక్కలకి హోల్స్ పెట్టాను కదా, హోల్స్ పెట్టాము. అయితే వీటికి వైరు ఆ పురుకోసలోనే లావుది ఉంటుందండి, అది తేవాలి. బట్ మా ఊర్లో అయితే దొరకలేదనమాట. అందాక ఈ వైర్తో కడతాము. తర్వాత అవి తెచ్చిన తర్వాత కొన్నేమో ఈ వైట్ కలర్ హ్యాంగింగ్ కూడా 1-2 దొరికినాయి. ఇలాంటి వాటిని యూజ్ చేసి కొంచెం ఈ హోల్స్లోకి పట్టుకెళ్ళి అక్కడక్కడ గార్డెన్లో వేలాడదిద్దాం. యాక్చువల్గా ఒక 3-4 అలా కలిపి అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలాగా ఇలా పొడవుగా వేలాడదీయచ్చు 3 లేదా 4 చెక్కల్ని కలిపి. కాకపోతే గార్డెన్ అంతా కూడా ఐరన్ స్టాండ్స్ అవన్నీ ఉన్నాయి కదా, అక్కడొకటి అలా పెడదామని చెప్పి అనుకుంటున్నాము. చూద్దామండి ఎలా బాగుంటే అలాగా మనకి నచ్చినట్టు డిజైన్ చేద్దాం. గార్డెన్లో ఆల్మోస్ట్ చాలా వరకు 90% పని అయితే పూర్తయిందండి. ఆ మట్టి అంతా తీసేసి పాత మట్టి ఎరువులు అవి వేసి కలపటం, గార్డెన్లో కంటైనర్స్ అన్నీ మళ్ళీ రీఆర్గనైజ్ చేయటం, ఇదంతా కూడా మ్యాక్సిమం పూర్తయిపోయింది. ఇంకొంచెం అక్కడ మట్టి కుట్టు ఉందండి, అదంతా కూడా మళ్ళీ కొంచెం ఎరువది కలిపి చిన్నగా మళ్ళీ మట్టి కుంగిన తర్వాత పొయ్యాలి, లేదంటే తీసి కింద వేసేయటమే ఏదో ఒకటి చేద్దాం. చిన్న పని ఒకటి ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇటు సైడు ఎదురుగా ఉండే ప్లేస్లో మాత్రం మొన్న ఈ బుద్ధుడి బొమ్మకి కలర్ అది వేసాం కదా, పేటకి ఈ స్టూల్కిను దీనికి ఇక్కడ అరేంజ్ చేసామండి. ఇటు పక్కన కూడా కొన్ని మొక్కలు పెడదాము. వీలైతే ముందు కొంచెం ఇలా ఆర్చ్ లాగా కూడా ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాము. చూద్దామండి. వెనక సైడ్ కూడా కొన్ని హ్యాంగ్ చేసి కొంచెం క్రియేటివ్గా కనపడేటట్టుగా చూద్దాం. దీనికి ఈ ప్లేస్ అయితే ఇక్కడ ప్రస్తుతానికి సెట్ చేసాము. తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ మన ఛానల్ నేమ్ ప్లేట్ కడదామండి. ఫస్ట్ స్టార్ట్ చేసామన్నమాట. అయితే మొదటిది కట్టేటప్పుడు కొంచెం మనకి ఎలా కడితే బాగుంటుంది ఏంటని చిన్నగా కొంచెం కంగారుగా అనిపిస్తుంది. కానీ 1-2 కట్టిన తర్వాత ఈజీ మెథడ్ అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైనా కూడా మనకి ఒక పని చేయటంలో ఐడియా లేదనుకోండి, ముందు స్టార్ట్ చేయాలి. చూస్తూ కూర్చుంటే అలాగే అనిపిస్తుంది అనమాట. ముందు మొదలు పెడితే ఇలా కాదు అలాగా అని చెప్పి మనకే ప్రాక్టికల్గా ఐడియాస్ అనేవి వస్తాయన్నమాట. సో ఫస్ట్ ఇలా కట్టి చూసాను, పొడవుగా అయిందనమాట. అంతేకాకుండా ఎక్కువ గాలి వచ్చినా కూడా అది గాలికి పడిపోయి కిందకి పడిపోయే అవకాశం ఉంది. అందుకని చెప్పి ఆ తాడిని మళ్ళీ మధ్యలోకి కట్ చేసి ఇలా కట్టామన్నమాట. సో చెప్పాను కదండి, మనం చేస్తుంటే కొత్త ఐడియాస్ అక్కడున్న ప్లేస్ని బట్టి ఎలా క్రియేట్ చేయొచ్చో మనకు అవగాహన అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ ఇలా కడుతున్నాము. అయితే గార్డెన్లో పైన పందిరి చిన్న చిన్న తాళ్ళు అవి వేలాడుతున్నాయి చూసారా, లాస్ట్ సీజన్లో వేసిన ఆ పందిర్లకు కట్టిన వైర్లు అనమాట. అవన్నీ కూడా నీట్గా కట్ చేసి మళ్ళీ లాగి పట్టి కట్టాలన్నమాట, గట్టిగా ఉండే ఆ తాడుల్ని. ఈ లోపు మాకు కంగారాక పని చేసాం కదా, అది ఎలా ఉంటుంది ఏంటో అందాక కడదాంలే, ఆ వైర్లు అవి లాగి పట్టి కట్టేటప్పుడు మళ్ళీ తీసేయటమో లేదంటే ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఇంకా కట్టడం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ ఆర్గానిక్ ఈజ్ మ్యాజిక్ అని ఎంట్రన్స్లో కడుతున్నామండి. మనం పండించే ఫుడ్ అంతా కూడా ఆర్గానిక్గా ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ యూజ్ చేయకుండా పండించుకుంటున్నాం కదా, సో దానికోసమని ఆ కొటేషన్ రాసాము. నెక్స్ట్ ఇంకొక వైట్ ప్లేట్ అనమాట, కీప్ గ్రోయింగ్ ఫుడ్ అనమాట. ఇలాగే ఫుడ్ని పెంచుతూ ఉండండి అని. అలా రకరకాల కొటేషన్స్తో అక్కడక్కడ చక్కగా బోర్డులు అనేవి ఏర్పాటు చేసి ఇలా వైర్లతో కట్టామన్నమాట.
చూసారా కొంచెం చక్కగా కనపడుతున్నాయి. ఆ వైర్లు అవన్నీ లాగాలండి. కింద పనంతా అయితే పూర్తయింది. ఇంకా పందిరి మీదకి తీగలు పాకటానికి మనం ఇంకా విత్తనాలు కూడా పెట్టుకోలేదు కాబట్టి అది కొంచెం నిదానంగా అయినా చేసుకునే పనే అనమాట. నెక్స్ట్ ఇలా అక్కడక్కడ కొన్ని ప్లేట్స్ అనేవి ఇలా వేలాడదీస్తున్నాము. గార్డెన్ థెరపీ అండి, నేచర్ థెరపీ, గార్డెన్ థెరపీ, ఇలా రకరకాల కొటేషన్స్ మనకు నచ్చినవి రాసుకోవచ్చు అనమాట. వాటిని చూసినప్పుడు మనకు ఒక రకమైన పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది, మానసిక ప్రశాంతత అనేది మనకి వస్తుందండి. స్లోగా కామ్నెస్ అనేది మనకు అలవాటు అవుతుంది. కొంతమంది ప్రతిదానికి ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు, అందులో నేను కూడా ఒక దాన్ని అనమాట. సో మనం మొక్కల్ని పెంచడం స్టార్ట్ చేసి దానిలో నిమగ్నం అయిపోయినప్పుడు మనకి నిదానంగా ఓపిక, కామ్నెస్ అనేవి స్లోగా అయినా అలవాటు అవుతాయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.